హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ వరల్డ్ అండ్ దిస్ ఈజ్ మనీ. ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే దక్షిణేశ్వర్ కాళీఘాట్ అండి. ఇది కలకత్తాలో ఉన్న అతి చారిత్రకమైన ప్రసిద్ధమైన ఒక పుణ్యక్షేత్రం. చూస్తున్నారు కదా, ఇక్కడ దక్షిణేశ్వర్ రాణి రాష్మోని స్కై వాక్ అనమాట ఇప్పుడు మీరు చూస్తున్నది. ఇక్కడ నుండి నడుచుకుంటా వెళ్తే మనం దక్షిణేశ్వర్ కాళీఘాట్ టెంపుల్కి అయితే వెళ్తాము. ఈ టెంపుల్కి ఒక 1 కిలోమీటర్ ముందు నుంచి కూడా ఇట్లా స్కై వాక్ అనేది పెట్టారు. సో మనం కలకత్తాలో ఏ ప్లేస్ నుంచి అయినా హౌరా స్టేషన్ దగ్గరికి వస్తే కనుక అక్కడ నుండి మనకి బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి ఈ దక్షిణేశ్వర్ కాళీఘాట్ టెంపుల్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మెయిన్ ఎంట్రన్స్ నుంచి స్కై వాక్ చేసుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే మందార పూల దండలు అవన్నీ ఉన్నాయి కదండి. మందార పూల దండ అంట 5 రూపీస్ అంటండి. సరే తీసుకుందామని చెప్పేసి మనం వెళ్తే మీరు ఈ 5 రూపీస్ దండ మీకు మామూలుగా రాదు, ఇక్కడున్న బుట్ట 200 రూపీస్, ఇక్కడ ఉన్నవన్నీను అవన్నిటితో పాటు ఈ దండ ఇస్తామని చెప్పేసి అంటారు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు. అయితే దేవుడికి మీరు ఈ పువ్వులు ఇవన్నీ ఇచ్చేటప్పుడు మీరు ఇక్కడ చెప్పులు కూడా పెట్టుకొని వెళ్ళొచ్చు అంటారు. కానీ మనం ఇక్కడ చెప్పులు అవి ఇక్కడ పెట్టుకొని వెళ్ళామంటే మళ్ళీ వెనక్కి రావాల్సి వస్తుందండి. మనం ఇక్కడ నడుచుకొని ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ నుండి మనం బేలూరు మట్ బోటు ద్వారా వెళ్ళొచ్చు అనమాట. సో అక్కడ చెప్పులు అవి మాత్రం పెట్టుకోవద్దు. ఇక్కడ మనకి ఫ్రీ చెప్పుల స్టాండ్ కూడా ఉంటుంది టెంపుల్లో. మనం ఇక్కడ స్కై వాక్ చేసుకుంటూ కిందకైతే దిగిపోయామండి. టెంపుల్ దగ్గరికి వచ్చేసాము. చూస్తున్నారు కదా, ఇది టెంపుల్ బయట ఆవరణ. మనం కలకత్తాలో ముఖ్యంగా చూడవలసిన దేవాలయాల్లో కలకత్తా కాళీఘాట్ కాళీ ఆలయం ఒకటి, ఈ దక్షిణేశ్వర్ కాళీఘాట్లో ఉన్న కాళీ ఆలయం ఒకటి. ఈ దక్షిణేశ్వర్లో ఏంటంటే రామకృష్ణ పరమహంస నిత్యం పూజించేవారట ఇక్కడ ఈ అమ్మవారిని. కలకత్తా కాళీఘాట్ కాళీమాత గురించి ఫుల్ వీడియో అయితే చేశానండి, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ వీడియో కూడా తప్పకుండా చూడండి. ఈ టెంపుల్ లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ మనం మన మొబైల్స్ని అలాగే చెప్పులు బ్యాగులు అన్నీ కూడా ఇక్కడ డిపాజిట్ చేసి ఇక్కడ కనిపిస్తుంది కదండి, ఆ సందు గుండా వెళ్తే మనకి లోపల అమ్మవారి దర్శనానికి ఒక క్యూ లైన్ అనేది ఉంటుంది. లోపల టెంపుల్ లోపల ఆవరణ అంతా కూడా వీడియో తీయడానికైతే ఉండదండి. ఇక్కడతోనే మనకి ఫోన్ అనేది నాట్ అలౌడ్. సో ఇక్కడ మనం డిపాజిట్ చేసేసి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే క్యూ లైన్ కనిపిస్తుంది కదండి, లోపల అమ్మవారి దర్శనానికి వెళ్ళడానికి క్యూ లైన్ అనమాట. అక్కడ నుండి చెకింగ్ అంతా అయిన తర్వాత లోపలికైతే వెళ్తారు. ఆ మెయిన్ గోపురం కనిపిస్తుంది చూసారా, అదే అమ్మవారు ఉండే మెయిన్ గర్భాలయం. ఈ కలకత్తాలో ఉన్న కాళీఘాట్కి దక్షిణేశ్వర కాళీఘాట్కి ముఖ్యంగా తేడా ఏంటంటే కలకత్తా కాళీఘాట్ ఆలయం పురాతన శక్తిపీఠం అనమాట. మనకున్న అష్టాదశ శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. శివుని భార్య అయిన సతీదేవి యొక్క కుడి కాలివేళ్లు పడిన స్థలం అనమాట. ఇది అత్యంత పవిత్రమైన శక్తిపీఠం. అయితే ఇక్కడున్న ఈ దక్షిణేశ్వర కాళీఘాట్లో ఏంటంటే ఈ ఆలయాన్ని రాణి రాష్మోని నిర్మించిందనమాట. ఇక్కడ రామకృష్ణ పరమహంస నిత్యం పూజలు చేసేవారట. మనకి ఇక్కడ ఈ కారిడార్ చూస్తే టెంపుల్కి ఆపోజిట్లో షాపింగ్ కాంప్లెక్స్ అనమాట. ఇక్కడ మనకి ఏమైనా కావాల్సిన షాపింగ్ అంతా కూడా చేసుకోవచ్చు. ఈ దక్షిణేశ్వర కాళీఘాట్ ఆలయాన్ని ఏంటంటే 1855లో రాణి రాష్మోని అనే ఒక జమీందారికి సంబంధించిన ఆవిడ అనమాట ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ రాణి రాష్మోని ఏంటంటే కాశీయాత్రకు వెళ్ళాలనుకున్నారట. అప్పుడు కాళీమాత ఆమె కలలో కనిపించి గంగానది ఒడ్డున ఆలయం నిర్మించమని కోరినట్లు చెప్పారట. సో అప్పటి నుంచి ఏంటంటే ఇక్కడ అమ్మవారిని భవతారిణి సాగరం నుండి తరింపచేసే తల్లి రూపంలో పూజిస్తూ ఉంటారు. ఈ దక్షిణేశ్వర కాళీఘాట్ యొక్క మరొక విశిష్టత ఏంటంటే 19వ శతాబ్దపు గొప్ప ఆధ్యాత్మికవేత్త అయిన శ్రీ రామకృష్ణ పరమహంస ఇక్కడే ప్రధాన అర్చకుడిగా ఉండి సుదీర్ఘ కాలం ఆధ్యాత్మిక సాధన కూడా చేశారట. మాకు లోపలున్న అమ్మవారి దర్శనానికైతే ఒక 1 అవర్ టైం అయితే పట్టిందండి. మేము ఆ రోజు శివరాత్రి అవ్వడం వల్ల ఆ టైం పట్టిందో లేదంటే జనరల్గానే అంతే టైం ఉంటుందో తెలీదు. అయితే మేము దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుడ్ జోన్ అని చెప్పేసి ఉంది కదా, అక్కడికి వచ్చాము. మీరు ఇప్పుడు చూసారు కదండి, 2 ఇడ్లీ 50 రూపీస్ అంట. అలాగే ఒక 4 పూరి వచ్చి 60 రూపీస్. ఎవరైనా టిఫిన్ చేయాలనుకున్న వాళ్ళు ఇక్కడ చేయొచ్చు. ఇక్కడే టెంపుల్ని ఆనుకొని ఇక్కడ హుగ్లీ రివర్ అంటే గంగా రివర్ ఉంటుందండి. ఆ రివర్ దగ్గరికి వెళ్దాము. లోపల అమ్మవారు కాళీఘాట్లో కాళీమాత ఏ విధంగా అయితే ఉంటారో అలానే ఉంటారు. కానీ అక్కడ అమ్మవారి విగ్రహం కొంచెం పెద్దగా అనిపిస్తుంది. నాలుక బంగారు నాలుకతో పెద్ద పెద్ద కళ్ళుతో ఉంటుంది. ఇక్కడ కూడా అమ్మవారు అట్లానే ఉంటారు, కానీ కొంచెం చిన్నగా రూపం అనేది కొద్దిగా చిన్నగా అనిపిస్తుంది అనమాట. అలాగే ఈ ఆలయం ఏంటంటే నవరత్న శైలిలో 9 శిఖరాలతో నిర్మించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో 12 శివాలయాలు మరియు రాధాకృష్ణుల మందిరం కూడా ఉంటాయి. మనం ఇప్పుడు గంగానది దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇక్కడే అందరూ కూడా స్నానం అది చేస్తున్నారు. చేసి అక్కడ లోపల ఉన్న అమ్మవారిని దర్శనం కోసం వెళ్తున్నారనమాట. ఇక్కడే కొంతమంది వాళ్ళు తెచ్చుకున్న డబ్బాల్లో వాటిలో ఆ గంగా జలాన్ని తీసుకుని వెళ్తున్నారు.
మేము మహాశివరాత్రి రోజున వెళ్ళామని చెప్పాను కదండీ! మరి ఎప్పుడూ అట్లా ఆ విధంగా చేస్తారో, లేకపోతే అప్పుడే శివరాత్రి రోజునే చేస్తారో తెలీదు కానీ, ఒక కావిడిలా పెట్టుకొని ఇక్కడ అమ్మవారిని, స్వామివారిని విగ్రహాలు ఈ విధంగా కావిడిలో పెట్టుకొని మొత్తం ఆ కావిడి అంతటికి కూడా అలంకరణ చేసి ఎక్కడి నుంచో ఇలా నడుచుకుంటా వస్తున్నారనమాట. వచ్చి ఇక్కడ పెట్టి మళ్ళీ అలంకరించి వాళ్ళు స్నానం అవన్నీ ఆచరించి లోపల అమ్మవారిని దర్శనం అయితే చేసుకుంటున్నారు. టెంపుల్ లోపల శివాలయాలు ఉన్నాయని చెప్పాను కదండి. చూడండి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి సైడ్‌గా గోపురాలు. ఇవే అండి లోపల ఉన్న శివాలయాలనమాట. మనకి జ్యోతిర్లింగాలు అవన్నీ ఎలా ఉంటాయో అవి ఇక్కడ మొత్తం 12 శివలింగాలకు సంబంధించిన 12 ఆలయాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గోపురాలన్నీ కూడా టెంపుల్ లోపల ఉంటాయి. మనకి వెనుక భాగం కనిపిస్తుందనమాట. వీడియో చూసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో అద్భుతమైన దేవాలయాల గురించి, నాకు తెలిసిన కొత్త కొత్త విషయాల గురించి నేను ఎప్పుడు కూడా వీడియో చేస్తూ ఉంటాను. అలాగే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. మీకు ఈ టెంపుల్ గురించి నేను వివరించే విధానం ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయడం వల్ల ఏంటంటే నాకు ఒక సపోర్ట్గా అనిపిస్తుంది అనమాట. సో తప్పకుండా మీరు కామెంట్ అయితే చేయండి. ఈ దక్షిణేశ్వర్ కాళీఘాట్లో ఉన్న కాళీమాతనైతే భవతారిణి అంటే సంసార సాగరం నుండి తరింపచేసే తల్లి రూపంలో పూజిస్తారట. ఈ దక్షిణేశ్వర్ కాళీఘాట్ ఆలయం హుగ్లీ నదికి ఒకవైపున ఉంటుంది, అంటే తూర్పు ఒడ్డున ఉంటుందన్నమాట. మరొక వైపున రామకృష్ణ పరమహంసకు సంబంధించిన ఒక మఠం, అంటే దానినే బేలూరు మఠం అని అంటారు, ఆ మఠం ఉంటుంది. మనం ఇక్కడ క్యాబ్స్ ఏమైనా బుక్ చేసుకున్నామంటే ఇట్లా డైరెక్ట్గా టెంపుల్ వరకు వచ్చేస్తాయండి. లోపల ఇక్కడ మీకు ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఆర్చ్ నుంచి లోపల వరకు వచ్చేస్తాయి అన్నమాట. ఇక్కడ ఎవరైనా ఓన్ వెహికల్స్లో వస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లోపల పార్కింగ్ ఏరియా ఉంటుంది, అక్కడ వాళ్ళ వెహికల్ని పార్క్ చేసుకుంటారు. రామకృష్ణ పరమహంస వంటి ఒక పెద్ద గొప్ప ఆధ్యాత్మికవేత్త వచ్చి ఇక్కడ నిత్యం పూజలు చేస్తూ ఉండడం, ఈ అమ్మవారిని నిత్యం స్మరిస్తూ ఉండడం అంటే ఎంత గొప్ప విశేషమో కదండి. అలాంటి గొప్ప దేవాలయము ఈ దక్షిణేశ్వర్ కాళీఘాట్ కాళీమాత ఆలయం. ఇదండి ఈ టెంపుల్ గురించిన వివరణ అనమాట. ఇక్కడ నుండి మనం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ ద్వారం గుండా వెళ్తే మనకి ఒక బోటు ఎక్కడానికి ప్లేస్ అయితే కనిపిస్తుందండి. అక్కడే టికెట్స్ అవి కూడా ఇస్తారు. సో ఇక్కడ నుండి మనం ముందుకు నడుచుకుంటూ వెళ్దాం. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి నడిచే మార్గంలోనే షాపింగ్ ఏరియా అంతా ఉంటుంది. ఈ షాపింగ్ ఎవరైనా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకుంటూ ముందుకు వెళ్ళవచ్చు. నేను కాళీఘాట్ కాళీమాత ఆలయం గురించి కూడా ఒక ఫుల్ వీడియో అయితే చేశానండి, ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ఆ అమ్మవారి విశిష్టత, ఆ ఆలయం యొక్క పురాతన నేపథ్యం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో తప్పకుండా చూడండి. ఈ షాపింగ్ ఏరియాలో ఎక్కువగా ఏంటంటే అమ్మవారికి సంబంధించినవి, ఇప్పుడు మనం పసుపు కుంకుమ ఇంకా అలాగే గాజులు ఎక్కువగా అవే తీసుకువెళ్తున్నారండి అమ్మవారికి సమర్పించడానికి. ఇక్కడ షాపింగ్ మొత్తం అన్నిటిలో కూడా అవే కనిపిస్తున్నాయి. అలాగే మందార పువ్వులతో చేసిన దండలు అవే ఎక్కువగా అమ్మవారికి సమర్పిస్తున్నారు. బేలూరు మఠ్ వెళ్ళడానికి ఏంటంటే బస్సు మార్గం గుండా కూడా వెళ్ళొచ్చు, కానీ మనం ఈ టెంపుల్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ నుండి మనం బోటు ద్వారా కూడా బేలూరు మఠకి అయితే చేరుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏంటంటే బేలూరు మఠ్ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 11:30 వరకే ఉంటుందండి. మార్నింగ్ 6:30 to 11:30 వరకే ఓపెన్ ఉంటుంది. 11:30కి క్లోజ్ చేసేసి మళ్ళీ ఈవినింగ్ 4కి ఓపెన్ చేస్తారు. 4 to 8:30 వరకు ఆ టెంపుల్ అయితే ఓపెన్ ఉంటుంది. సో ఎవరైనా వెళ్ళాలనుకునేవారు మార్నింగ్ 11:30 లోపు టెంపుల్ లోపల ఉండేలాగా చూసుకోండి. ఈ బేలూరు మఠ్లో 11:30కి అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుందండి. ఎవరైతే 11:30 లోపల ఉంటారో వాళ్ళకి మాత్రమే పెడతారు. 11:30కి డోర్స్ క్లోజ్ చేసేస్తారు. మనం అక్కడికి వెళ్ళి రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళు ఓపెన్ అయితే చేయరు. మనం దక్షిణేశ్వర్ కాళీఘాట్ టెంపుల్లో ఉన్న అమ్మవారి దర్శనం అయిపోయిన తర్వాత ఆ షాపింగ్ ఏరియాలోంచి నడుచుకుంటూ వస్తే ఇక్కడ మనం బేలూరు మఠ్ వెళ్ళడానికి లాంచ్ ఎక్కడానికి ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుందండి. ఆ టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ అయితే తీసుకున్నాము. పర్ పర్సన్ వచ్చి 11 రూపీస్ అంట. సో ఆ టికెట్ తీసుకున్న తర్వాత ఇక్కడ చూడండి వాళ్ళు కూర్చున్నారు కదా, అక్కడ ఒక స్కాన్ది ఉంటుందన్నమాట. మన టికెట్ని స్కాన్ చేస్తే ఆ గేట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనం లోపలికి వెళ్తాము. ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలామంది జనం ఉన్నారు చూసారా అండి, వెయిట్ చేస్తున్నారు లాంచ్ కోసం అనమాట. ప్రతి అరగంటకు ఒక లాంచ్ ఉంటూనే ఉంటుంది. సో ఆ లాంచ్ ఎక్కి ఈ మొత్తం హుగ్లీ రివర్ అంతా కూడా చూసుకుంటా మనం అటువైపుకి అయితే వెళ్తాము. ఇక్కడ మేము ఎక్కాల్సిన లాంచ్ అయితే వచ్చేసిందండి. లాంచ్ ఎక్కడానికి మధ్యలో ఇట్లాగా ఒక వే ఉంటుందన్నమాట. ఆ వే గుండా నడుచుకుంటా వెళ్తే మనం ఆ లాంచ్ దగ్గరికి వెళ్తాము. మీరు ఇక్కడ నుండి చూసినట్లయితే అక్కడ ఇంకొక వే ఉంది చూసారా, అటువైపు నుండి బేలూరు మఠ్ నుండి వచ్చిన వాళ్ళు ఆ లాంచ్ అక్కడ దిగిన తర్వాత ఆ వే గుండా మళ్ళీ ఇప్పుడు మేము ఎక్కడైతే టికెట్ తీసుకున్నామో అక్కడికి వెళ్ళిపోతారనమాట. సో అక్కడ నుండి ఏమైనా దక్షిణేశ్వర్ కాళీఘాట్ టెంపుల్ దర్శనానికి వెళ్ళాలనుకుంటే వెళ్తారు, లేదంటే వాళ్ళ ప్లేసెస్కి వాళ్ళు తిరిగి వెళ్ళిపోతారు.
మేము ఇక్కడ లాంచ్ ఎక్కడానికి రెడీగా ఉన్నామండి. మీరు గమనించినట్లయితే అటువైపు నుంచి ఇంకొక లాంచ్ వచ్చిందనమాట. వాళ్ళు అప్పుడే దిగి చూస్తున్నారు కదా, ఆ మార్గం గుండా మళ్ళా ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతారు. మనం ఇప్పుడు ఇక్కడ ఎక్కి లాంచ్లో వెళ్తూ ఉంటామండి. ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది అక్కడికి మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి. మనకి ఇటువైపు దక్షిణేశ్వర కాళీఘాట్ అమ్మవారి ఆలయం ఉంటే, అటువైపు రామకృష్ణ పరమహంస యొక్క బేలూరు మఠ్ అనేది ఉంటుందన్నమాట. మధ్య మధ్యలో ఇవన్నీ కూడా చూసుకుంటూ చక్కగా ఈ లాంచ్లో ప్రయాణిస్తున్నంతసేపు కూడా ఆ వాతావరణం అంతా కూడా ఆ నది అట్లా అటు ఇటు ప్రవహిస్తూ ఉండడం చాలా బాగుంటుందండి ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం. ఇక్కడ ఈ పశ్చిమ బెంగాల్లో ఉన్న హుగ్లీ నది ఒడ్డున ఉన్నటువంటి ఈ బేలూరు మఠాన్ని 1897లో స్వామి వివేకానంద స్థాపించిన రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ యొక్క ప్రపంచ ప్రధాన కార్యాలయం అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే బేలూరు మఠం అని చెప్పుకుంటున్నామో అది వాళ్ళ యొక్క ప్రధాన కార్యాలయం. ఈ బేలూరు మఠం ఏంటంటే శ్రీ రామకృష్ణ పరమహంస శిష్యులచే స్థాపించబడిన ఈ ప్రదేశంలో హిందూ, ఇస్లామిక్ మరియు క్రిస్టియన్ వాస్తుశిల్పాల కలయికతో రూపొందించిన ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక కేంద్రం. ఇది సేవకు, త్యాగానికి ఒక నిలయం అని చెప్పొచ్చు. మన లాంచ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ చూస్తున్నారు కదా, జనమంతా కొంతమంది అయితే కూర్చున్నారు, కొంతమంది ఇంకా ప్లేసెస్ లేక నిలబడి ఉన్నారనమాట. దాదాపుగా మొత్తం ఈ లాంచ్లో ఒక 200 మెంబర్స్ దాకా ఉండొచ్చు. మీరు ఇక్కడ నుంచి గమనించినట్లయితే మరొక లాంచ్ వస్తుంది చూసారా. ఇప్పుడు మేము ఎక్కడానికి ముందు ఒక లాంచ్లో దిగారు, మళ్ళీ ఇంకొకటి వస్తుంది. అంటే ప్రతి అరగంటకొకటి లాంచ్ ఉంటూనే ఉంటుందండి. జనాభా కూడా చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటూనే ఉంటారు. ఈ బేలూరు మఠం ఏంటంటే 1897, 1898 మధ్యలో స్థాపించిందనమాట. ఇక్కడ స్వామి వివేకానంద 1897లో ఈ మఠాన్ని స్థాపించారు. కానీ 1898 డిసెంబర్ 9న శ్రీ రామకృష్ణుల పవిత్ర అవశేషాలను ఇక్కడ ప్రతిష్ఠించడం ద్వారా ఈ ప్రదేశం ఒక ప్రధాన కార్యాలయంగా మారింది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇవన్నీ నది ఒడ్డున ఉన్నాయి చూసారు. ఇవన్నీ కూడా బేలూరు మఠం లోపల ఉన్నాయి అనమాట. మనకి లోపలికి ఫోన్ అయితే అలో చేయరండి. లోపల మనం ఇవన్నీ వీడియో తీయడానికి కూడా ఉండదు. సో బయటనే మనం ఫోన్లు అంటే ఫోన్ అలో చేసినా లోపల కెమెరాస్ అవన్నీ నాట్ అలౌడ్ అని చెప్పేసి ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే పెట్టేశారు. మనకి లోపల మఠంలోంచి దారి ఉంటుంది. సో ఇక్కడికి వచ్చి స్నానాలు అవన్నీ కూడా చేస్తారు. లోపల బేలూరు మఠంలో ఏంటంటే శ్రీ రామకృష్ణ పరమహంస ఆలయంతో పాటు శారదాదేవి, స్వామి వివేకానంద మరియు స్వామి బ్రహ్మానంద వంటి స్మారక ఆలయాలు కూడా ఉన్నాయి. మనం ఇక్కడ ఈ లాంచ్ ద్వారా నదిలో ప్రయాణం చేస్తూనే ఆ నది ఒడ్డున ఉన్న అన్నీ కూడా ఆలయాలన్నీ కూడా ఒక్కొక్కటి చూసుకుంటా ముందుకు వెళ్తూ ఉంటాము. ఈ వాతావరణం అంతా కూడా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుందండి. ఇక్కడ మీకు పెద్ద గోపురంలా కనిపిస్తుంది చూసారండి, అదే అండి రామకృష్ణ పరమహంసకు సంబంధించిన బేలూరు మఠ్. మీకు ఇక్కడ నది పక్కనే ఘాటు కూడా కనిపిస్తుంది చూసారా, స్టెప్స్ అవి అన్నీ ఉన్నాయి. అక్కడికి వచ్చి అందరూ స్నానం అది చేయాలనుకున్న వాళ్ళు అటుపక్క అంటే పశ్చిమ వైపు ఉన్న వాళ్ళందరూ ఈ ఘాటు గుండా వచ్చి ఈ గంగా నదిలో స్నానం అనేది ఆచరిస్తారు. మేము అటువైపు తూర్పు వైపు నుండి పశ్చిమ వైపుకి అయితే వచ్చేసామండి. ఇక దిగుతున్నాము. ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మనకి మళ్ళీ ఆ టికెట్ కౌంటర్ అనేది ఉంటుందన్నమాట. అంటే మళ్ళీ బేలూరు మఠ్ చూసుకున్న తర్వాత అక్కడ నుండి ఇటువైపు దక్షిణేశ్వర కాళీఘాట్ టెంపుల్ వైపుకి రావాలనుకునే వాళ్ళు అక్కడ మళ్ళీ టికెట్ తీసుకోవాలి. సో మేము దిగంగానే మరొక బ్యాచ్ కూడా ఇక్కడ అదే ఎక్కుతున్నారు చూస్తున్నారా. మనం ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమి ఉండదండి. ఈ లాంచ్ దిగిన తర్వాత ఇలా ముందుకు వస్తుంటే ఎక్కడికక్కడ మనకి ఈ విధంగా చూడండి ఎగ్జిట్ అని చెప్పి డైరెక్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ డైరెక్షన్స్ గుండా మనం వెళ్ళిపోతే అక్కడ బేలూరు మఠ్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఈ బేలూరు మఠ్ నుంచి మనం లాంచ్లో ప్రయాణం చేయడానికి ఇంకా హౌరా ఒకటి వేరే ప్లేసులకు కూడా వెళ్తాయంటండి. అవి ఎప్పుడు పడితే అప్పుడు ఉండదంట లాంచ్ అనేది. సో ఆ టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఎవరికైనా కావాలంటే లాంచ్లో అక్కడ వరకు ప్రయాణం చేయాలనుకునేవారు చూడొచ్చు. అలాగే టికెట్ కాస్ట్ కూడా అక్కడ మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ టికెట్ మాత్రం చాలా తక్కువగానే ఉందని చెప్పాలండి. ఇప్పుడు మేము చేసిన ఈ హాఫ్ అన్ అవర్ ప్రయాణానికి కూడా 11 రూపీస్ మాత్రమే తీసుకున్నారు. అలాగే హౌరా కానీ ఇంకొక ప్లేస్ ఏదో ఉంది అక్కడికి వెళ్ళాలన్నా సరే 6 రూపీస్ 7 రూపీస్ ఆ విధంగా మాత్రమే ఉన్నాయి ఛార్జెస్. కోల్కతాలో మనం ఎక్కడి నుండి ప్రయాణం చేసినా క్యాబ్స్కి అయితే అమౌంట్ ఎక్కువగానే తీసుకుంటున్నారండి. మనం క్యాబ్ బుక్ చేసుకుంటాం కదా, ఓలా, ఊబర్, అక్కడైతే చాలా ఎక్కువగానే అమౌంట్ అవుతుంది. మెట్రోలో కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. బస్సెస్ అయితే చాలా తక్కువ కాస్ట్ పడుతుందండి. అలాగే ఈ లాంచ్ల్లో కూడా అంటే లాంచ్ ప్రయాణం ఏంటంటే అన్ని చోట్ల ఉండదు, కొన్ని ప్లేస్లకు మాత్రమే ఉంటుంది. సో అక్కడికి మనకి 11 రూపీస్ 6 రూపీస్ ఇక్కడ ఛార్జెస్ చూడండి ఉన్నాయి. ఈ ఛార్జెస్ పైన టైమింగ్స్ కూడా ఉన్నాయండి. ఎక్కడెక్కడికి ఏ టైమింగ్స్లో మనకి ఈ లాంచ్ సౌకర్యం ఉందనేది టైమింగ్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఇక్కడ నుండి టికెట్ కౌంటర్ నుంచి మనం బయటకైతే వచ్చేస్తున్నామండి. బయట నుంచి ఇలా కొంచెం నడుచుకుంటూ వెళ్తే మనకి వే అనేది తెలుస్తుంది. అక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ తిరిగితే మనకి ఎదురుగుండానే ఈ రామకృష్ణ పరమహంసకు సంబంధించిన ఈ మఠం ఏదైతే ఉందో అది మనకు కనిపిస్తుంది అనమాట.
మనం లాంచ్‌కి టికెట్ తీసుకునే టికెట్ కౌంటర్ నుండి బయటకు వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఒక గేట్ ఉంది చూడండి. ఇక్కడే పాత రామకృష్ణ మఠం అని చెప్పేసి అంటున్నారు. అంటే ఓల్డ్‌దంటండి. ఇక్కడ ప్రస్తుతానికి పిల్లలకి కొంచెం వేదం నేర్పించడం అలాంటివి కూడా కార్యక్రమాలు జరుగుతున్నాయంట. ఈ ఓల్డ్ రామకృష్ణ మఠం నుండి కొంచెం ముందుకు వెళ్తుంటే మనకి ఒక షాపింగ్ ఏరియాలా ఉంటుంది. అది కూడా చూసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్తే మనకిప్పుడు ప్రెజెంట్ ఉన్న రామకృష్ణ మఠం కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూస్తున్న జ్యువెలరీ ఐటమ్స్ అన్నీ కూడా అక్కడ ఫిక్స్డ్ రేట్లు అయితే పెట్టేశారండి. ఎక్కడికక్కడ ప్రతి దానికి కూడా అమౌంట్ అయితే మెన్షన్ చేసి పెట్టారు. ఈ బేలూరు మఠం చరిత్ర కూడా చూసినట్లయితే స్వామి వివేకానంద తన గురువు శ్రీ రామకృష్ణ పరమహంస ఆశయాలను ప్రచారం చేయడానికి 1 మే 1897న రామకృష్ణ మిషన్ను ప్రారంభించారట. మఠం కోసం భూమిని కూడా 4 మార్చ్ 1897న కొనుగోలు చేశారట. తర్వాత స్వామి వివేకానంద శ్రీ రామకృష్ణుల పవిత్ర అవశేషాలను ఇక్కడ ప్రతిష్ఠించడం ద్వారా మఠాన్ని అధికారికంగా స్థాపించారట. ఈ ఆలయ నిర్మాణం అంతా కూడా ఏదో ఒక మతానికి, ఏదో ఒక సంస్కృతికి పరంగా కాకుండా హిందూ, ఇస్లామిక్, బౌద్ధ మరియు క్రైస్తవ నిర్మాణ శైలిల్లో కలయికతో ఉంటుందన్నమాట. ఇది అన్ని మతాల సామరస్యానికి మరియు ఐక్యతకు ప్రతీకగా నిలుస్తుంది. ఇక్కడ ఏదో హిందువులు మాత్రమే రావాలి, ఇస్లామిక్స్ మాత్రమే రావాలని కాకుండా అన్ని వర్గాల వారు కూడా ఈ బేలూరు మఠానికి వస్తూ ఉంటారు. ఇక్కడ బేలూరు మఠానికి దగ్గరకు అయితే వచ్చేసామండి. ఇక్కడ టైమింగ్స్ కూడా బోర్డు పైన మెన్షన్ చేశారు చూడండి. మార్నింగ్ 6:30 నుంచి 11:30 వరకు, అలాగే ఈవినింగ్ 4 to 9 వరకు ఓపెన్ చేసి ఉంటుందంటండి. తర్వాత ఎవరు వచ్చినా సరే గేట్ క్లోజ్ చేసేసి ఉంటుంది. ఎవరిని లోపలికైతే అలౌ చేయరు. సో ఇదండి రామకృష్ణ పరమహంసకు సంబంధించిన బేలూరు మఠ ఆశ్రమం. ఇక్కడితో లోపలికైతే ఫోన్స్ అవి అలౌ చేయరు కాబట్టి ఇంకా లోపలైతే నేనేమీ చూపించలేకపోతున్నానండి. ఈ వీడియో పట్ల మీకు ఎలా అనిపించిందో నాకు ఇక్కడ కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే కలకత్తా కాళీమాత ఆలయం గురించి కూడా ఫుల్ వీడియో అయితే అప్లోడ్ చేశానండి. ఇక్కడ డిస్క్రిప్షన్లో ఇస్తాను. తప్పకుండా ఆ వీడియోను కూడా చూడండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.